అందరికీ జై భీమ్. ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందంటే, మన రాష్ట్రంలో విద్యా సమస్య ఏదైతే ఉందో, ప్రైవేట్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, ఫీజుల దోపిడీ, స్కాలర్షిప్ వేధింపులు అన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియో మాట్లాడడం జరుగుతోంది. మరియు ముఖ్యంగా ఈ ప్రైవేట్ కళాశాలలో ఏదైతే నారాయణ, చైతన్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసి కేవలం మన గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ విద్యను ప్రతిపాదించాలని మేము ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. మరి ఏదైతే 3 రోజుల కిందట ఆల్మూరు రోడ్లో ఉన్నటువంటి ఎస్ఆర్ కళాశాల నందు చెట్టుకు ఉరి వేసుకున్న బాలుల పరిస్థితి కూడా మేము చూసాం. అక్కడ ఏదైతే ఉందంటే జరిగిన విషయాన్ని ఈ కాలేజీ వారు ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం అక్కడ చెప్తున్న విషయం అది నిజమా అబద్ధమా అనేది విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలల మీద చర్యలు తీసుకుంటాయా లేదా అనేది ఒక భావన. మరియు ఈ నారాయణ కళాశాల అయితే మరీ అధ్వానంగా తయారైనాయి. ఒక మంత్రి, పురపాలక మంత్రి అయినటువంటి నారాయణ కళాశాల అధినేత ఎవరైతే ఉన్నారో పి నారాయణ గారు ఈ కళాశాలన్నింటినీ నడిపిస్తున్నటువంటి ఈ మంత్రి గారు కనీసం అనంతపురం జిల్లాలో ఇంత జరుగుతున్నా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, దాదాపు ఈ వారం కింద నుండి 5 లేక 6 మంది విద్యార్థులు ఈ ప్రైవేట్ కళాశాలలోనే ఉరి వేసుకోవడం, బిల్డింగ్ నుండి దొంగడం, ఆత్మహత్య చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. కాబట్టి మేము కూడా ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఈ కళాశాలన్నింటినీ కూడా వాటి మీద చర్యలు తీసుకొని ఏదైనా ఉందంటే ఆ నారాయణ గారికి సూచించండి, చెప్పండి. ఈ విద్యార్థులు వేధింపులు ఆపమని చెప్పండి. మరియు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో దళిత అధికారి ఏదైతే ఉన్నారో విద్యుత్ సంబంధించి ఎస్సీ సంపత్ కుమార్ సార్ గారిని రాజకీయ కుట్రలో భాగంగా ఆయన్ని బదిలీ చేయడం చాలా అన్యాయం, బాధాకరం. ఆయన ఏదైతే పేద మరియు రైతులకి ఎన్నో ట్రాన్స్ఫర్లు కానీ విద్యుత్ కనెక్షన్లు కానీ ఇప్పడం జరిగింది. అలాంటి అధికారిని కేవలం 3-4 నెలలకే ట్రాన్స్ఫర్ చేయడం చాలా అవమానకరంగా భావిస్తున్నాం. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర జరిగింది. ఎందుకంటే 3-4 నెలల్లో ఆయన పనితీరు ఎక్కడే కానీ మచ్చ లేకుండా పనిచేసిన వ్యక్తి సంపత్ సార్ గారు. ఇప్పుడు 3 నెలలు ఆయన ట్రాన్స్ఫర్ చేయించి ఓసీ అధికారిని, మీకు అనుగుణంగా చేసుకున్న అధికారిని ఇక్కడ నియమించుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మరియు ఈ అన్నిటి మీద ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకుని పునరావృతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఈ ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో. మరియు ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత, పేద, గిరిజనుల వాటికి సమస్యలు ఏవైతే ఉన్నాయో భూ సమస్యలు కానీ మరియు ఏదైతే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ప్రభుత్వం కొంచెం దళిత పేద రైతుల మీద దయ ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.